హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు అయితే రావులపాలెంలో ఉన్న భాస్కర్ రెస్టారెంట్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. వర్క్ అయిపోయాక అలా అందరం స్టార్ట్ అయ్యాము. అలా మాట్లాడుకుంటూ తణుకు అయితే వచ్చేసాము. మన తణుకు నుంచి నెక్స్ట్ వచ్చేది ఏ జంక్షన్ అండి? పేరవాలి జంక్షన్. అయితే ఇక్కడ పప్పులో కాలేసానండి. మా డాడీ అడిగేసరికి వై జంక్షన్ వచ్చేసాము అని అన్నాను. అందరూ తెగ పడి పడి నవ్వారనమాట. ఇంకా అలాగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నెక్స్ట్ మన సిద్ధాంతం బ్రిడ్జ్ వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి మన ఈతకోట టోల్ గేట్కి అయితే వెళ్ళిపోతున్నామండి. మనం ఈతకోట టోల్ గేట్ దాటేసామంటే నెక్స్ట్ వచ్చేది రావులపాలెం అనమాట. అయితే ఇంకా ఎర్లీగా బయలుదేరి ఉండాల్సిందని మా డాడీ అన్నారు. ఎందుకంటారా, ఎర్లీగా తినేస్తే కొంచెం డైజెషన్ బాగుంటుందని ఆయన ఉద్దేశం అన్నమాట. అయితే ఇదిగోండి, ఇక్కడ టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాము. వన్స్ మంది టోలింగ్ అయిపోయిందంటే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. అలా మాట్లాడుకుంటూ రావులపాలెం అయితే ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడు మనకి ఇంకొక 5-10 మినిట్స్లో భాస్కర్ రెస్టారెంట్ అనేది రీచ్ అయిపోతాం అన్నమాట. ఈ లోపు అయితే ఏం తిందామా అని ఆలోచనలో పడ్డాము. అయితే కుండ బిర్యానీ తిందామా అని అనుకునేసరికి లాస్ట్ టైం మనకైతే అంత నచ్చలేదు కదా ఆ ఫ్లేవర్. ఈసారి వేరే ఐటమ్స్ ఏమన్నా ట్రై చేద్దామని అనుకుని అలా వెళ్తూ ఉన్నాము. ఇదిగోండి, అనుకుంటున్నామో లేదో ఇంతలో టర్నింగ్ తీసుకున్నాము. ఆ లెఫ్ట్లో చూస్తున్నారు కదా, అదే మన భాస్కర్ రెస్టారెంట్. అయితే ఇక్కడ టిఫిన్స్ అవైలబుల్ అండ్ రెస్టారెంట్ కూడా అనమాట అండి. ఇప్పుడైతే యూజువల్గా ఈ టైంకి అంత క్రౌడ్ అయితే ఉండదండి. ఈరోజు మేము వచ్చేసరికి ఇక్కడ ఒక బర్త్డే ఫంక్షన్ అయితే జరుగుతుంది. దాని గురించే ఇన్ని వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ పార్కింగ్ కోసం ఆలోచించారు. వన్స్ పార్కింగ్ చేసి అలా దిగి రెస్టారెంట్ వ్యూ అయితే మీకు చూపించేస్తున్నానండి. ఫుల్ సీరియల్ లైట్స్తో డెకరేట్ చేశారన్నమాట. కదా అని ఇక్కడ టిఫిన్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఏమున్నాయా అని ఎక్స్ప్లోర్ చేద్దామని ఇలా వచ్చామన్నమాట. అయితే ఇక్కడ చికెన్ లైవ్ గ్రిల్ చేస్తున్నారనమాట. అండ్ రైట్ సైడ్ చూసారు కదా, అదే ఐస్ క్రీమ్ అండ్ మాక్టైల్ కౌంటర్. సో ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ ద భాస్కర్ రెస్టారెంట్ అండి. సో ఇక్కడైతే మేము ఎలానో వెయిటింగ్ ఉంది కదా అని మాక్టైల్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. ఇక్కడ చూపించాను. సో ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. మన భాస్కర్ రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే ఇలా ఉందండి. ఇది అయితే ఇక్కడ ఒక మంచి సీనిక్ ప్లేస్ లాగా ఉంటుందండి. టాప్ ఫ్లోర్లో ఆ బుద్ధుడి విగ్రహం చూసారనుకోండి, ఎక్కడలేని పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అండ్ ఇక్కడ అంతా ఫుల్ రష్గా ఉందండి. చెప్పాను కదా బర్త్డే ఫంక్షన్ అవుతుందని. సో వాళ్ళందరూ అక్కడ మంచి బ్యాక్ డ్రాప్ ఉంది కదా అని మంచి పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకుంటున్నారు. మీలో ఎంతమంది ఇలా ఎక్కడైనా రెస్టారెంట్ ఎనీ ప్లేస్ విజిట్ చేసినప్పుడు క్లిక్స్ తీసుకుంటారు? నాకు కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసామండి. ఫస్ట్ అయితే హాట్గా చికెన్ మ్యాంచో సూప్ చెప్పేసాము. టేస్ట్ అయితే బాగుందండి. చికెన్ వింగ్స్ డ్రై అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇది కూడా టేస్ట్ బాగుంది అండి. అలాంగ్ విత్ చిల్లీ అండ్ టొమాటో సాస్. ఇది రైతా అండ్ బటర్ నాన్ ఇంకా మేతి శమన్ అయితే ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. టేస్ట్ అయితే వెల్ అండ్ గుడ్ అండి. నెక్స్ట్ ఇది ఫేమస్ పొట్లం బిర్యానీ. ఇందులో అయితే మటన్ లేదన్నారు. సో మాకు చికెన్ ఇంకా ఫ్రాన్స్తో ఇచ్చారనమాట ఆ రోజు. అండ్ ఇంకొకటి అక్కడ చికెన్ మహారాణి బిర్యానీ అనుకుంటా ఆర్డర్ ఇచ్చాము. రెండు టేస్ట్ అయితే బాగుందండి. కానంటే బటర్ నాన్ తినేసరికి ఫుల్ అయిపోయింది అనమాట. సో రైస్ అయితే కంప్లీట్గా తినలేకపోయాము. మీకు బిల్ డీటెయిల్స్ అనేది నేను పిక్చర్లో యాడ్ చేశాను. డూ చెక్ ఇట్ అవుట్. అలా స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసేసరికి మా ఇంటి దగ్గర ఈ క్యూట్ తాబేలు హెల్లో చెప్పిందండి. మీరు ఎంతమంది తాబేల్ని ఇలా లైవ్లో చూసారు? అయితే మా చెల్లి అయితే ఆ తాబేల్ని చూడాలని దిగేసి కొంతసేపు దాంతో ఆడుకుని అలా ఇంటికి అయితే వచ్చేసామండి. అదిగోండి, వచ్చామో లేదో మా లియోగాడు హాయ్ మమ్మీ, హాయ్ డాడీ అని అందరినీ వచ్చి హగ్ చేసేసుకొని మరీ కిసెస్ ఇచ్చేస్తాడనమాట. ప్లీజ్ డూ